మెను ఈ విధంగా ఉంది అని చెప్తే ప్రజలు ఏం నవ్వరు కదా, నమ్మరు కదా. అంత ఉమ్, అలా చెప్పినా అర్థమైపోయింది. ఎందుకంటే చాలా రోజులకు ఆ ఇద్దరు పెద్ద నాయకులను మీడియాలో చూశారు ఒక దగ్గర. అవును. అది చాలు కదా ప్రజలు ఉమ్, ప్రజలు కానీ మీడియా కానీ స్మెల్ చేయడానికి ఇక్కడ ఏదో సయోధ్య కుదిరింది, అందుకే ఒక్కటయ్యారు, ఒక దగ్గరికి వచ్చారు. అందుకే నాయకత్వంలో ఎప్పుడు కూడా ఒక కామన్ సెన్స్ ఏమి ఉండాలంటే, విభేదాలు ఉన్నప్పటికీ కూడా మనోభావాలు డిఫరెంట్ గా ఉన్నప్పటికీ కూడా కలిసి ఏ, కనపడడం, జనం ముందల ప్రజెంట్ చేసుకోవడం అనేది ఒక కళ. అది రాజకీయ నాయకుల్లో ఉండాల్సినటువంటి గొప్ప కళ. ఇప్పుడు నేను అందుకే అంటాను, కాంగ్రెస్ చాలా సీనియర్ పార్టీ కనుక దాంట్లో చూసి నేర్చుకునేటివి కొన్ని ఉంటాయి. వాళ్ళు కత్తులు చూసుకునే అంత కక్షలు ఉన్నప్పటికీ కూడా ఏం చేస్తారు, వేదిక పైన ఎక్కి రెండు చేతులు గట్టిగా పట్టుకొని ఒక పెద్ద పోజ్ ఇస్తారు. ఉమ్. ఈ పోజ్ మీకు ఇక్కడ కనిపిస్తుందా? కనిపించదు కదా బీజేపీలో. సార్ కనిపించినంత ఇందులో మాత్రాన ఒక ఒక డిసిప్లిన్ లేదు. ఒక కామెంట్ కూడా గుర్తొస్తుంది. అధ్యక్షుడికి మిగతా నాయకులకు పొసగడం లేదా, అధ్యక్షుడిని మిగతా నాయకులు యాక్సెప్ట్ చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా? తో పాటు దీనికి ఇంకొక అడుగు ముందేసి ఇంకో కామెంట్, గతంలో పార్టీలో ఉన్నప్పుడు ఏమన్నారంటే, రాజాసింగ్ ఏమన్నారంటే, లోకల్ అంటే రాష్ట్ర నాయకత్వం ఒకవేళ సిఫార్సు చేసినటువంటి వ్యక్తిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటే రబ్బర్ స్టాంప్ అవుతారు, కేంద్ర నాయకత్వం ఒకవేళ అధ్యక్షుడిని ఎన్నిక చేసి పంపిస్తే కనుక పార్టీని గాడిలో పెట్టేటువంటి నాయకుడు అవుతారన్నారు. సో ఇప్పుడు రాజాసింగ్ మాటల్లో చూసుకుంటే రాష్ట్ర నాయకత్వమే ఈ అధ్యక్ష పదవిని ఎంపిక చేసినట్టున్నారేమో. సో అందుకే రాజాసింగ్కు అధ్యక్షుడికి పడకపోవడం. ఎందుకంటే ఒకసారి నాతోనే స్వయంగా రాజాసింగ్ను వ్యంగ్యంగా మాట్లాడుతూ, ఆయన పెద్ద లీడర్, మాకంటే పెద్ద లీడర్, ఆయన స్థాయిని కాదని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది. సో వీళ్ళకి పడట్లేదు అన్నది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. సో అధ్యక్షుడు అందరినీ గాడిన పెట్టడంలో విఫలమవుతున్నారా అన్నది ఒక ప్రశ్న కనిపిస్తుంది ఇక్కడ. నాకేమో రామచందర్ గారు వచ్చినాకనే కాస్త అందరూ సర్దుకుంటున్నారు, అడ్జస్ట్ అవుతున్నారు, కొన్ని యాక్షన్స్ తీసుకుంటారు. ఉదాహరణకు మీరు ఆ ఆ మధ్యలో ఒక ఆయన సస్పెండ్ చేశారు బ్యానర్లు అవి కట్టినందుకు. ఆ అంతా రాజేందర్ గారికి వ్యతిరేకంగా కట్టారు, వెంటనే సస్పెండ్ చేశారు కదా. చేశారంటే అర్థమైంది, ఆ, రామచంద్రరావు గారు చాలా గట్టిగా వ్యవహరిస్తున్నారని, ఎక్కడ ఎవరిని ఏం క్షమించడం లేదు, కాస్త కఠినంగానే ఉంటున్నాడు అని. కనుక ఆ లూజ్నెస్ వీళ్ళకు ఇవ్వకుండా ప్రయత్నం చేస్తున్నాడు. ఒక్కటి చేయడానికి కూడా ఆయనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఇన్నాళ్ళు జరగని ఈ చర్య ఇప్పుడే ఎందుకు జరిగింది? రామచంద్రరావు గారు వచ్చాకనే సయోధ్య కుదిరించే పని. మనకు చూడడానికి అభయ్ పాటిల్ గారు ఎవరో బయట నుంచి కనపడ్డప్పటికీ కూడా, చూడడానికి లక్ష్మణ్ గారు భోజనం పెట్టినప్పటికీ కూడా అధ్యక్షుడికి తెలియకుండా ఏవి జరగవు కదా. కనుక అధ్యక్షుడి చొరవతోనే సయోధ్య అంతటా కుదిరించే ప్రయత్నం చేస్తున్నారేమో అని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే రామచంద్రరావు గారు చాలా సీనియర్ కార్యకర్త, సంస్థలో పుట్టి పెరిగినటువంటి కార్యకర్త, సిద్ధాంతపరంగా ఎదిగిన కార్యకర్త. కనుక ఆయన మనం బయట పర్సెప్షన్స్ ఏదైతే ఉన్నారో బలహీనమనో కాదు, చాలా బలమైనటువంటి వ్యక్తి. అట్లా ఉండే వ్యక్తి ఏం కాదు, అన్నీ తెలిసినవాడు మళ్ళా. కనుక నాలెడ్జిబుల్ కూడా, పెద్ద ఇంటలెక్చువల్ ఆయన, అడ్వకేట్ గా కూడా మంచి పేరు ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి, ఆయనకు సమర్థత ఉంది. కాకపోతే ఇంత సమర్థత ఉన్నా మీడియాలో, పబ్లిక్ లో ఇమేజ్ ఒకటి ఉంటుంది. పెద్ద పబ్లిక్ లీడర్ చేతులు ఉప్పిస్తే 1000 మంది వస్తారు, విజిల్లు కొడతారు. ఇది వేరు, ఇది వేరు, సమర్థత వేరు. కనుక పాపులారిటీ వేరు, సమర్థత వేరు. పాపులారిటీ ఉండకపోవచ్చు, కానీ దాన్ని సమర్థత లేదు అనడానికి వీల్లేదు. రామచంద్రరావు గారి ఆధ్వర్యంలోనే. అంటే సార్ పాయింట్ ఏంటంటే, క్షేత్రస్థాయిలో అందరూ అహాలను పెట్టి పక్కన పెట్టేసి వీళ్ళు పని చేస్తారా అన్నది ఒక ప్రశ్న. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఒకవేళ పని చేసినా బయటికి మీడియా చూడ, ప్రజలు చూడ, ఒకవేళ క్షేత్రస్థాయిలో అందరూ ఏకదాటిపైకి వచ్చి పనిచేసినా కానీ ఒకరి సీటుకు ఒకరు ఎసరు పెట్టుకుంటారు భారతీయ జనతా పార్టీ